అందరికీ వందనములు. ఈ రోజు పరిశుద్ధ వాక్యములు. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. యోహాను 15:4. అవును, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నీ యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని బోధించారు. ఇది దేవునితో నిరంతర సంబంధాన్ని మరియు ఆత్మీయ ఫలాలను సూచిస్తుంది. ప్రార్థన. స్తుతి 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 యేసయ్యా, ఈ వాక్యం చదువుతుండగా మీరు నందుకు వందనాలు యేసయ్యా. ఈ వాక్యం వినుచున్న వారిని దీవించండి. వాళ్ళకున్న అనారోగ్యాన్ని యేసయ్యా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరే తోడుగుండండి. ఈ రోజంతా వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీరే తోడుగుండమని ప్రార్థిస్తూ వాళ్ళకున్న పనిపాట్లలో మీరే తోడుగుండమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్.